పరమగీతాలు 8వ అధ్యాయము 8వ వచనం. పరమగీతాలు 8వ అధ్యాయము 8వ వచనం. ఒకళ్ళు చదవండి. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము అని ఒక అన్న చెల్లెని గురించి ఆలోచన చేసినట్లుగా మనం చూస్తాం ఈ వచన భాగంలో. దీని అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఎదగలేదని. దీని అర్థం మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు అంటే ఏండ్లు పరంగా చూసుకుంటే చాలా ఏండ్లు ఉన్నాయి. చాలా పెద్దలు మామల వయసు ఉన్నటువంటి వాళ్ళు అంటూ ఉంటారు, నీకింకా వివాహం చేస్తే 2-3 పిల్లలు తల్లివయ్యేదానివి, నీకింకా ఎవరం పుట్టలేదనే అంటారు చాలామంది. వయసు ఉంది, చాలా వయసు ఉంది. చాలా కాలం నాడు బాప్తీసం తీసుకుంది, వయసు చాలా ఉంది, కానీ ఆత్మీయంగా ఎదగలేదు అని. దాని అర్థం ఆత్మీయంగా ఎదగలేదు అని. ఆత్మీయంగా ఎదగనటువంటి వాళ్ళు ఎవరో ఈరోజు పాఠంలో నేర్చుకుందాం. ఈ చిన్ని చెల్లికి అంటే ఆత్మీయంగా ఎదగని వాళ్ళు, చిన్న చెల్లెలు అంటే వాళ్ళు దేవుని ఆత్మ విషయములు తెలియని వాళ్ళు అని అర్థం. ఇక్కడ మనం చూస్తే ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ముందు మాటను బట్టి అనేక మందిని మనం సంపాదించుకోగలుగుతాం, అనేక ప్రేమను పొందగలుగుతాం. కానీ ఎలా మాట్లాడాలో ముందు తెలిసి ఉండాలి. ఆమెకు తెలియదు. ఎలా మాట్లాడాలో మీరు చెప్పండి, ఎలా మాట్లాడాలి? ఉప్పు వేసినట్లుగా ఎలా మాట్లాడాలి? ఇంకా మాట్లాడితే ఇంకా ఎందాం. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అసలు టైం ఎంత అయింది కూడా తెలియదు, అంత మధురంగా మాట్లాడతారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు 10 నిమిషాలు కూడా వెళ్ళాం. ఆ సూటిపోటి మాటలుగా, తోడికోళ్ళు పోట్లాడుకున్నట్లుగా దేవుని వాక్యంలో ఎవరినో ఉద్దేశించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎబ్బెబ్బే అంతకన్నా పాపం నాకు తెలిసి రెండోది లేదు. ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఆయన యొక్క నామంలో ఆయన గొర్రెలు అని బలపరచడానికే మనం ఉపయోగించుకోవాలి, కానీ వ్యక్తిగత ద్వేషాలకు ఈ భక్తిని వాడుకోకూడదు సుమా. ఎలా మాట్లాడాలో ముందు తెలియాలి. ఎలా మాట్లాడాలి? ఉప్పు వేసినట్లు మాట్లాడాలని కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉంది. పరిశుద్ధుడైన పౌలు ఈ వైపు వచ్చిన తరువాత ఆయన ఈ కొలసీలకు పత్రిక రాస్తూ ఎలా మాట్లాడాలో ముందు మీరు తెలుసుకోవాలని చెప్పేసి వ్రాయబడింది. చదవండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. చాలు. ఉప్పు నిస్సారమైతే యేసుక్రీస్తు వారు అంటారు, మీరు లోకమునికే ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి తొక్కబడుట కానీ మరి దేనికి పనికిరాదు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో మధురంగా ఉండాలి, ఎంతో వినసంపుగా ఉండాలి. అదిగో ఆ అమ్మాయి ఆటోలో కూర్చొని మాట్లాడిన దేవుని వాక్యం చెప్పింది, అబ్బా ఇప్పటికి కూడా మేము మర్చిపోలేము, ఆ అమ్మాయి ఎవరో కానీ మాకు తెలీదు. ఈ సంభాషణ మనం ఆటోలో విషయంలో కూర్చున్నప్పుడు, దేవుని విషయంలో మాట్లాడుతున్నప్పుడు అందుకుని మాట్లాడవచ్చు. కానీ ఎక్కడైనా ఫంక్షన్లో కానీ ఎక్కడెక్కడో మాట్లాడుతూ ఉంటాం, కానీ మాధుర్యం అనేది కనపడాలి. ఆ గొంతుకలో మాధుర్యం ఉండాలి. ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ప్రేమ తొనికిసలాడాలి. ద్వేషం అనేది ముఖంలో కూడా కనపడకూడదు. కొంతమంది ముఖాలు చెట్టపట్లాడుతూ ఉంటాయి. ఎందుకు ఆడితే నాకు అంతుపడదు, ఎందుకో తెలియదు అసలు. ఎందుకు అయిపోయింది, మనం యేసుక్రీస్తులోకి వచ్చేసాం.
ఇదివరకు ఏదో లేమిని గురించి ఆలోచించుకునే వాళ్ళం, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఆలోచించుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య లేదు మనకు. మన నిరీక్షణ ఈరోజు చనిపోతే వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. ఇంతే. ఇక్కడ ఎలా మాట్లాడాలో తెలియాలి. ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ మీరు కృపాసహితముగా ఉండనీడి. ప్రేమ అనేది ఎప్పుడు కూడా ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, అవి మీకు తగవు అని పౌలు చెప్పినట్లుగా, కొంతమంది యేసుక్రీస్తు రాకడ ఇక కొద్ది దూరంలో ఉందనంగా, లేక కొన్ని సంవత్సరాలు ఉందనగా ఎలా మాట్లాడతారంటే, బోధకులు కూడా మామూలు విశ్వాసులైతే అనుకోవచ్చు, కానీ బోధకులు మాట్లాడకూడదు కదా. బోధకులు స్వచ్ఛంగా మాట్లాడాలి కదా. బోధకులు కూడా ఎలా మాట్లాడతారో చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 29-30 వచనాలను చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి తోడేళ్ళు అంటే, ఉపదేశించే బోధకునిలో క్రూరత్వం అనేది ఉండకూడదు. క్రూరత్వం కనుక ఎవరిలో ఉంటే మాధుర్యం రాదు. ఆ ఉప్పు రుచికరమైనటువంటి ఆ పదార్థంగా మారదు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఇప్పుడు మేము నంబూరు నుంచి ఎందుకు వచ్చామంటే, దేవుని యొక్క గొర్రెలకు ఎంతో కొంత బలపరచాలి. ఇది మా బాధ్యత, మాకు అప్పగించిన బాధ్యత. ఈ బాధ్యత కొరకే మేము ఇంత ఆ ఎండలో ప్రయాణం చేసి రావడం జరుగుతుంది. మా బాధ్యత నుంచి మేము ఎప్పుడు కూడా వెనకాడం. మా బాధ్యత ఏంటి? గొర్రె పిల్లలు మేపటం. ఇది ప్రతి సేవకుని బాధ్యత. ఇక్కడ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో క్రూరత్వం అనేది సేవకుల్లో ఉండకూడదు. సేవకుల్లో క్రూరత్వం కనుక ఉందనుకో, గొర్రెలో కూడా తత్వం ఎక్కిద్ది. మన యొక్క సిద్ధాంతం ఏంటి? సాధుత్వం. మన సిద్ధాంతం, క్రైస్తవ సిద్ధాంతం సాధుత్వం. వీళ్ళు బోధకులే రకమైన బోధకులు తయారవుతారంటే క్రూరత్వంతో కూడినటువంటి బోధకులు వస్తారు అని చెప్తున్నాడు. ఇంకా ఎలాంటి వాళ్ళు వస్తారంట? వంకర మాటలు అంటే ఏంటో తెలుసా? తెలియదు మీకు వంకర మాటలు అంటే. ఒక గాడిద ఉంది, మన సంఘంలో ఒక గాడిద ఉంది. సమయానికి రాదు ఆ గాడిద. అందరూ వచ్చినాక వచ్చింది గాడిద, బుద్ధి లేని గాడిద. ఇదే మార్చటం. అందరూ గుడికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎటుకొట్టి వేస్తాం అట్లా అని చెప్పు, బుజ్జగించినట్లు కన్న కూతురులాగా చెప్పు. అట్లా కాదంట. మనకు ఒక గాడిద ఉంది, దానికి బుద్ధి లేదు, దానికి గడ్డి తింటది, దానికి దేవుని వాక్యం రుచి తెలియదు. ఆ గాడిదకి బుద్ధి లేని గాడిద. ఈ వంకర మాటలు మాట్లాడటం, విశ్వాసాన్ని హట్ చేయటం, ఇలాంటి సేవకులు వస్తారు. క్రూరత్వం కలిగినటువంటి సేవకులు వస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇది నాకు తెలుసు అని పౌలు చెప్తున్నాడు. ఎలా మాట్లాడాలంటే, మనం ఉప్పు వేసినట్లుగా కృపా సహితముగా ఉండాలి. వంకర మాటలు మాట్లాడకూడదు. వంకరగా మాట్లాడకూడదు. తోడుకోళ్ళు మీకు తెలుసు, వంకర మాట్లాడి తోడుకోళ్ళు ఉండదనుకో, తోడుకోళ్ళ మీద కక్ష ఉందనుకో. ఎందుకు ఏర్పడిందో మనకు తెలియదు, కానీ ఆమెకే తెలుసు ఏర్పడింది, ఆమెకే తెలుసు కక్ష. కోడి మధ్యలో కోడి పోతా ఉంది మధ్య. అది పాపం ఆ పురుగులు ఎరుగు తినడానికి, గింజలు ఎరుగు తినడానికి అటొక్కాలు కాలేసి పోతా ఉంది. ఏమంటుంది ఈమె? అటు ఇటు పోతా ఉండవు గింటుకుంటా, నీ కాళ్ళు ఎప్పుడు ఇరగొడతానే. ఎవరిని అంటుంది? తోడికోళ్ళని అంటుంది. ఈ వంకర మాటలంటే, ఒక కోడిని మేము పెట్టి కాళ్ళు ఎరగొడతా, నువ్వు తోడికోళ్ళ కాళ్ళు ఎరగొడతా. ఆమె ఊరుకుంటుందా? ఆమె ఇంకో వంకర మాటలు వేసిద్ది. పోవే కప్ప, పెద్ద తెల్లారు లేచిన కాడిచి బెక్క బెక్క బెక్కమంట కప్ప కన్నవయ్యో, కప్ప మేము పెట్టి ఆమె అంటది.
ఇది భక్తేనా? అసలు ఇది భక్తేనా? ఇది ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు వస్తారు ముందు ముందు అని పౌలు గారు రాస్తారు. రెండో విషయం ఏంటంటే, ఈ చిన్న చెల్లికి ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. ఎలా ప్రార్థన చేయాలో చెప్పండి. ఎలా ప్రార్థన చేయాలి? ఒక ఆమె నన్ను అడిగితే, ఒక సంఘానికి వెళ్ళాను, ఎలా ప్రార్థన చేయాలని అడిగితే, ఒక జాము సేపు ఏడ్చి 3 గంటల సేపు ప్రార్థన చేయాలండి, అది నిజమైన ప్రార్థన అండి అంది. ఎక్కడ నేర్చుకున్నావమ్మా నువ్వు? యేసుప్రభు దగ్గర నేర్చుకున్నావా? యేసుప్రభు పూర్వం కొట్టివేయబడిన గ్రంథంలో చాలామంది చెప్పారు, 3 యాకోజామున లేచి 3 గంటల సేపు నువ్వు మొర్రబెడితే దేవుడు వింటాడని. మనం పాటించాల్సిన అవసరం, యేసుక్రీస్తు చెప్పిన వాటికే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, ఎలా ప్రార్థన చేయాలో ఆయన చెప్పిన మాటలు మనం చూస్తే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం, ఎలా ప్రార్థన చెయ్యాలో తెలుసుకోబోతున్నాం. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి, ఎందుకు గదిలోనికి వెళ్ళాలి? పంచిపాడిలో కూర్చుని ప్రార్థన చేయొచ్చు కదా. పక్కమటాళ్ళు నచ్చనాళ్ళు ఉంటారు, హిందువులు ఉంటారు, అక్కడ చదువుకునే పిల్లకాయలు ఉంటారు, డిస్టర్బ్ చేయటం అవుతుంది కదా. నువ్వు ఏదైతే నువ్వు సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్యని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇంకా మీరు ప్రార్థన చేయనప్పుడు, అది అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరుగున వాళ్ళు ఏం చెప్తారు చూసావా? దండకాలు ఉంటాయి వాళ్ళకి, దండకాలు చదువుతూ ఉంటారు. సూర్యుడిని సృష్టించింది నీవే, గాలిని సృష్టించింది నీవే, భూమిని సృష్టించింది నువ్వే, కోడి పిల్లను గుట్టించింది నువ్వే, దాని గుడ్డును బయటికి నెట్టించింది నువ్వే. ఇవన్నీ కూడా ఓ గంట సేపు వాళ్ళు దండకాలు చదువుతారు. ఇవన్నీ అవసరం లేదు. అన్యజనులు ఎక్కువసేపు ప్రార్థన చేస్తే మనవి వినపడుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎలా ప్రార్థన చేయాలంటే, మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యనే చెప్పండి ఆయనకి. ఒక అప్పుని గురించి బాధపడుతున్నారా? ఎలా తీరిద్దో మాకు తెలియట్లేదు. ఈ ఆడపిల్ల పెళ్ళికి వచ్చింది, ఎలాంటి వరుడు వస్తాడో మాకు తెలియట్లేదు, భయంగా ఉంది. ఇంకా అనేక సమస్యలు, లేక రోగ పీడితులైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆ సమస్యని చెప్పాలి. ఆ సమస్యని చెప్పుకోవటమే అది ప్రార్థన. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది వీళ్ళు చెప్పుకోవటం మర్చిపోయి ఆత్మకూరు గ్రామం చుట్టూ కంచేయని ఆయన గదిలోకి పోయి ప్రార్థనలో కూర్చుని ఏమంటుంది ఏమా, ఆత్మకూరు గ్రామం చుట్టూ కంచేయ ప్రభువా, నీ దేవదూతలను ఆత్మకూరు చుట్టూ కాపలా పెట్టు ప్రభువా. మరి ఈ ఆత్మకూరులో జరిగే పాపాలన్నీ ఎటు పంపుతా? ఈ ఆత్మకూరులో జరిగే కుట్రలో కుతంత్రాల పాపాలన్నీ ఎటు పంపుతావు తల్లి నువ్వు? ఆత్మకూరు సంగతి తర్వాత ఆయన చూసుకుంటాడు. అది నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో దాన్ని మనం చేయి ఆయనకి విస్తరించి మాట్లాడటం వలన. ఒకవేళ 2 గంటలు ప్రార్థన చేసావనుకో, ఎవరన్నా పక్కమటాళ్ళు వచ్చారు ఏదో మాట్లాడటానికి, ఏందమ్మా అంటే గదిలో తలిపేసుకుందాము, ఇప్పుడు రాదు, 2 గంటలు 3 గంటలు పట్టింది. ఆయన ఉండాడు, అన్నానికి వస్తాడు, లేదో పొలం వెళ్ళాలి, లేదో వ్యాపారం నిమిత్తం ఆఫీస్ నిమిత్తం వెళ్ళాలి. నువ్వు 3 గంటల సేపు గదిలోనే కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పేసేయి, సమస్యను చెప్పేసేయి. సమస్య చెప్పేసి చక్కగా బయట తలుపు తీసేసి నీ పనులు మరి అంటుకుంటూ రుత్తావో పాసి ఉడుతావో ఏదో చేసేయి, నీ పనులు మళ్ళీ నిమగ్నం అయిపో. అలా కాకుండా ఎవరో 6 గంటలు చేయమన్నారు, 3 గంటలు చేయమన్నారు అని ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అన్యజనుల వలె మీరు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు అనుకుంటున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. నేను తెనాల దగ్గర కట్టేవరం అని ఒక గ్రామం ఉంది, అక్కడ ఉపవాస కూడికలంటే పిలిస్తే వెళ్ళా. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, 35 సంవత్సరాల వయసు ఉంటుంది. మొదట ప్రార్థన చేసి ఉపవాస కూడికలో గుంటూరులో 6 గంటల సేపు నిలబడి ప్రార్థన చేశారు. మనం 3 గంటలనే నిలబడి ప్రార్థన చేయకపోతే ఎట్టా అంటున్నాడు. ఎక్కడ నేర్చుకున్నావు నిద్రముఖం ఆడ నువ్వు అనుకున్నా నేను. 3 గంటల సేపు నిలబడి ప్రార్థన చేస్తావా నువ్వు? ఉంటారా ఏది రోగగ్రస్తులైనటువంటి వారు, లేక ముసలి వాళ్ళు,
పసిబిడ్డలటువంటి వాళ్ళు. అంత కష్టం ఎందుకు మీకు? కూర్చుని ప్రార్థన చేసినా సరిపోతుంది. నిలబడి 3 గంటలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మీకు. వాళ్ళు ఎవరో యూదులు నిలబడి ప్రార్థన చేశారు 3 గంటలు. మనం అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కృప వలన మనం కూర్చునే అదృష్టం దొరికింది. వాళ్ళు కూర్చునే అదృష్టం లేదు, నిలబడే వాళ్ళు ప్రార్థన చేయాలి. సేవకుడు నిలబడ్డారంటే వాళ్ళు కూడా నిలబడాల్సిందే. ఇప్పుడు మనం చూస్తే అన్యజనులు ఎలా ప్రార్థన చేస్తారంటే అనవసరమైనటువంటి విషయాలను ఎత్తి వాళ్ళకి కావలసినవి మర్చిపోయి వాళ్ళ ఏళ్ళై చెప్తూ ఉంటారు. మీరు సంఘ ప్రార్థనలో చెప్పండి. సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ప్రభావికి చాలామంది హెల్పర్లు ఉన్నారు, రక్షణలోకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా గ్రామాన్ని గురించి చేయండి, ఇక దేశాన్ని గురించి చేయండి, చంద్రబాబుని గురించి చేయండి, జగన్ గురించి చేయండి, తప్పులేదు. రాజుల గురించి చేయండి, తప్పులేదు. కానీ మీరు వ్యక్తిగత ప్రార్థనలో ఇంటి దగ్గర మాత్రం గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అని వ్రాయబడింది. అలాగే మూడోదిగా మనం చూస్తే రక్షణ ఎప్పుడో తెలియదు. రక్షణ ఎప్పుడో ఈ చిన్న చెల్లికి తెలియదు. ఆత్మీయంగా ఎదగని వాళ్ళని చిన్న చెల్లెలు అంటారు. రక్షణ ఎప్పుడు చెప్పండి? రక్షణ ఎప్పుడు? బాప్తీసం తీసుకోగానే రక్షణ కాదు సుమా. బాప్తీసం తీసుకోగానే రక్షణ కాదు. ఆ ప్రామాణికం ఏంటంటే ఇక నీ కొరకే నేను జీవిస్తాను, పవిత్రంగా జీవిస్తాను, నీకు కీర్తి తీసుకొచ్చేట్టు నేను నాయన నా జీవితంలో ఆ రకంగా నడుచుకుంటాను అని నీళ్ళలో మునుగుతున్నావు. నువ్వు నీళ్ళలో మునిగినాక 10 రోజులు ఉండాక పవిత్రతను కోల్పోయావనుకో రక్షణ పోతుంది. ఏ రక్షణ లేదు, రక్షణ మొత్తం పోయింది. ఇక్కడ రక్షణ ఎప్పుడు అంటే ఆఖరి వరకు పవిత్రంగా జీవిస్తే. క్రైస్తవ్యం అంటే అంత తేలికేమీ లేదు, అంత తేలిగ్గా లేదు, చెప్పినంత తేలిగ్గా లేదు, చాలామంది చెప్పినంత తేలిగ్గా లేదు. రక్షణ ఎప్పుడు అంటే ఆఖరి వరకు పవిత్రంగా జీవిస్తే ఆఖరకు రక్షణ. ఇది యోధోపత్రిక చిన్నదే, 3వ వచనం చూడండి. అధ్యాయం 1 3వ వచనం. ప్రియులారా మనందరికీ అదేంటి అమ్మ వింటున్నారా? కలిగడి రక్షణ గూర్చి, కలిగిన రక్షణ గూర్చి కాదు అక్కడ రాయబడింది. కలిగడి రక్షణను గూర్చి అంటే రక్షణ అనేది ఆఖరణ రక్షణ. పవిత్రంగా జీవిస్తే నిద్రిస్తే చనిపోతే అప్పుడు ముద్రిస్తాడు, ఆఖరణ ముద్రిస్తాడు. ఫస్ట్లో ముద్రిస్తాడు. ఈ గొర్రె యొక్క ప్రవర్తన ఎలాంటిది అని అన్నీ చూసుకున్న తర్వాత ఆఖరిలో చనిపోయేటప్పుడు ఆయన ముద్రిస్తాడు, ఇది నా గొర్రె అని. రక్షణ అప్పుడు. దానియేలు గ్రంథం ఆఖరి వచనం చూడండి. దానియేలు గ్రంథము ఆఖరి వచనం. నీవు నిలకడగా ఉంటే పవిత్రంగా జీవించగలిగితే, అంతము వరకు పవిత్రంగా జీవించగలిగితే విశ్రాంతి అంటే చనిపోయి మనం పడుకుంటున్నాం అంటే చనిపోతాం అంటారు. బయట ప్రపంచం ఏంటంటే చనిపోయాడు అంటారు. మనం చనిపోలేదు, విశ్రాంతి తీసుకుంటున్నాం. విశ్రాంతి నందు కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఆఖరి వరకు నిలకడగా. అదే దానికి నిలకడలేదురా అసలు అంటారు చూసే చాలామంది. నిలకడలేదు ఆ అమ్మాయికి అసలు. నిలకడ, భక్తిలో నిలకడ ఉండాలి. నువ్వేం చెప్పావో దాన్ని పాటించేటట్లుగా ఉండాలి. పవిత్రతను కోల్పోతే రక్షణ పోతుంది అనే సంగతి ఈ చిన్ని చెల్లికి తెలియదు. 4వ విషయాన్ని మనం చూస్తే పూర్తి పాపం ఎప్పుడు పోతుంది? పూర్తి పాపం ఎప్పుడు పోతుంది? ఇంపార్టెంట్ విషయాలు, నాకు చెప్పమన్న విషయాలు ఇవే. యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నాను నేను. మరి ఇలాంటి విషయాలే ఏదో నవ్వించో లేక ఏడ్పించో భలే చెప్పాడు అనిపించుకోవడానికి కాదు నా పరిచర్య.
ఇలాంటి బలమైనటువంటి మాటలను వాళ్ళకు చెప్పి వాళ్ళ బలపరచమని నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ క్రీస్తు. ఇక్కడ పూర్తి పాపం ఎప్పుడు పోతుంది చెప్పలేరు. కారణం ఏంటంటే ఆత్మీయంగా ఎదిగారు కానీ ఇంకా అంతగా ఎదగలేదని నాకు అర్థమవుతుంది. పూర్తి పాపం ఎప్పుడు పోతుందంటే సంఘమంతా అన్యోన్య సహవాసం కిందకు వచ్చినప్పుడు. అప్పటిదాకా పాపం వెంటాడుతూనే ఉంటుంది. మన వ్యక్తిగత విమర్శలకు విడిచిపెట్టి, ద్వేషాన్ని విడిచిపెట్టి, కపటాన్ని విడిచిపెట్టి, క్రోధాన్ని విడిచిపెట్టి, ఈ పాడు అన్ని శరీర సంబంధమైనటువంటి ఈ దుర్గుణాలను విడిచిపెట్టి మనం ఒక తండ్రి బిడ్డలంగా మనం అన్యోన్య సహవాసం కలవారమైన ఎడల అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు బాప్తీసం తీసుకోగానే ఇంకా కొంత పాపం మిగిలి ఉంటుంది. బాప్తీసం తీసుకున్నాక మనం ఏం చేయాలి? అన్యోన్య సహవాసం కిందకి రావాలి సంఘమంతా. అంటే ఒకరిని ఎప్పుడు చూస్తామని ఒకరేడల ఒకరు అనురాగభరితులై ఆ అత్యాసక్తి కలిగి ఏ విధమైన భేద అభిప్రాయం లేకుండా, ద్వేషం లేకుండా అన్యోన్య సహవాసం కలవారనే ఎడల అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ మాట ఎక్కడ ఉన్నది? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. వెలుగంటే ఏంటి అమ్మాయి? వెలుగంటే ఏంటి? వెలుగంటే ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. వెలుగంటే అది. వెలుగంటే చీకటి అంటే ద్వేషం, వెలుగంటే ప్రేమ. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు. అప్పుడు ఎప్పుడు? అన్యోన్య సహవాసం కిందకు వచ్చినప్పుడు. సంఘమంతా అది పరిశుద్ధ సంఘం. నేను కొన్ని సంఘాలకు పోట్లాడు సత్తా ఉంటారు. ఎందుకు పోట్లాడుకుంటున్నారు ఏందో నాకు అంతుపడతారు. ఎందుకు పోట్లాడుకోవడం? లోకంలో ఇదివరకు పోట్లాడుకున్నాం కదా, ద్వేషించుకున్నాం కదా. ఏడుకొచ్చినా కూడా ద్వేషించుకోవడం ఏంటి? ఆ గుడితనం కాకపోతే వీళ్ళని గుడ్డేవాళ్ళు అని పేరు పెట్టాలి. ప్రేమించుకుంటారా అంటే ద్వేషించుకుంటాం గుడితనం కదా. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారైన ఎడల అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు. ఇది ఎప్పుడు పాపం, పూర్తి పాపం ఎప్పుడు పోతుంది అంటే అన్యోన్య సహవాసం కలిగి ఒక సంఘములో ఆరాధన చేసేటప్పుడు ఒకే రొట్టెలో ఒకే రసపాత్రలో పాలు పొందేటప్పుడు ద్వేషం అనేది ఉండకూడదు మనలో. ద్వేషం ఎవరి మూలంగా కలుగుతుంది చెప్పండి? ద్వేషం ఎవరి మూలంగా కలుగుతుంది? సైతాన్ మూలంగా ద్వేషం కలుగుతుంది. దేవుని మూలంగా ప్రేమ కలుగుతుంది. సైతాన్ మూలంగా ద్వేషం కలుగుతుంది. ద్వేషించుకునేవారంతా సైతాన్ సంబంధులే. ద్వేషించుకునేవారంతా సైతాన్ సంబంధులే, వారు దేవుని సంబంధులు కారు. దానివల్ల వాళ్ళే రాను నష్టపోతారు, ఫలించరు వాళ్ళు. ఈ భక్తిలోకి, పవిత్రమైన భక్తిలోకి వచ్చి అన్యోన్య సహవాసం ఎందుకు రాకుండా పొలాలు పెట్టి వాళ్ళిట్టా వీళ్ళిట్టా అని చెప్పేసి సమాధానాన్ని ఎవరైతే పోగొడతారో, సమాధానాన్ని దెబ్బతీస్తారో వాళ్ళు క్రీస్తు నామములో పతనమైపోతారు, వాళ్ళు ఫలించరు. ఈ సీక్రెట్. ఇంకా మనం 5వ విషయాన్ని చూస్తే, క్రీస్తు ప్రభు ఎవరికి తోడై ఉంటాడో ఈ చిన్ని చెలికి తెలియదు. ఎవరికి తోడై ఉంటాడో ఈ చిన్ని చెలికి తెలియదు. చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు వారు ఎవరికి తోడై ఉంటాడో చాలామందికి తెలియదు.
చెప్పండి మీరు. యేసు కృప పరిశుద్ధులకు మాత్రమే, అది యేసు కృప పరిశుద్ధులకు మాత్రమే తోడయుండును. ప్రకటన గ్రంథం ఆఖరి వచనం, లాస్ట్ ఫైనల్ ముగింపు. యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. ఆమెన్. పరిశుద్ధులంటే ఎవరు? పరిశుద్ధులంటే ఎవరు? ఎవరికి హాని చేయని వాళ్ళు. పరిశుద్ధులంటే ఎవరు? ఎవరికి హాని చేయని వాళ్ళకు మాత్రమే యేసుకృప తోడై ఉంటుంది. నాకు కూడా తోడై ఉంటుంది అనుకో, తప్పే ఉంది? తప్పే ఉందమ్మా అనుకో, నీకు ఆ స్వాతంత్రం ఉందగా. తోడై ఉండడు. యేసుకృప పరిశుద్ధులకు మాత్రమే తోడయుండును. ఆమెనని ఆఖరి మాటలో వ్రాయబడింది. ఇంకా మనం చూస్తే చాలామందిలో ఒక అపోహ ఉన్నది. యేసుక్రీస్తు పాపుల రక్షకుడు, యేసుక్రీస్తు పాపులకు రక్షకుడు అనేటువంటి ఒక అపోహ ఈ ప్రార్థన చేసే వాళ్ళలో కూడా చాలామందిలో ఉంది, అన్ని జనులు మొత్తంలో ఉంది. యేసుక్రీస్తు అంటే ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక సాక్ష్యం ఇస్తుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 7వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తు అంటే ఎవరు? ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, కల్లా కపటం లేని నిష్కల్మషుడు, పాపులలో చేరక, పాపులకు సపోర్ట్ చేయనివాడు. యేసుక్రీస్తు అంటే ఎవరు? పాపులకు సపోర్ట్ చేయనటువంటి వాడు, పాపుల గుంపులో లేనివాడు. పాపులకు సపోర్ట్ చేయనివాడు, పాపుల గుంపులో లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినటువంటి యేసుక్రీస్తుని మీరు ఆరాధించేటువంటి భాగ్యవంతులయ్యారు. అలాగే మనం 6వ వచనానికి, మనం 6వ విషయం మనం చూస్తే క్రైస్తవులంటే ఎవరు? ఇంపార్టెంట్ విషయాలు నా ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు అనుకుంటాను. క్రైస్తవులంటే ఎవరు? క్రైస్తవులంటే ఎవరు? క్రైస్తవులంటే పేరు మార్చుకోవటం కాదు. క్రైస్తవులంటే రంగు చీర కట్టకుండా మా తెల్లని వస్త్రాలు ధరించుకోవటం కాదు. క్రైస్తవులు అంటే స్వభావాన్ని మార్చుకోవటం. స్వభావాన్ని మార్చుకోవటం సొక్కా మార్చుకున్నంత ఈజీ కాదు. స్వభావాన్ని మార్చుకోవటం ఇక్కడ మనం చూస్తే క్రైస్తవులంటే ఎవరు అంటే క్రూరత్వాన్ని సంపుకుని సాధువుగా మారిన వాళ్ళు. క్రైస్తవులంటే ఎవరు? క్రూరత్వాన్ని సంపుకుని క్రీస్తు కొరకు సాధువుగా మారిన వాళ్ళు. వాళ్ళు క్రైస్తవులు. మేము కూడా క్రైస్తవులమే. చెప్పుకోండి, ఏముంది? చెప్పుకోవడానికి ఏముంది? అక్కడ దేవుని లెక్కలో లేరు కదా. దేవుని లెక్కలో ముద్రించబడాలి అంటే క్రూరత్వాన్ని సంపుకుని సాధువుగా మారిన వాళ్ళు క్రైస్తవులు అంటే. అలా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని మనం చూస్తే, ఎంత క్రూరత్వం గలవాడో, ప్రార్థన చేసే వాళ్ళని కాళ్ళు వెరగొట్టాడు, జైల్లో పెట్టాడు, చంపించాడు. అలాంటి క్రూరత్వం కలిగిన పౌలు సాధువుగా మారి ఈరోజు క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రికలో 1 అధ్యాయం 12-13 వచనాలు చూడండి. పూర్వము, ఎప్పుడు పూర్వం అంటే ఎప్పుడు? క్రీస్తుని ఎరుగక ముందు, లేక బాప్తీసం తీసుకోక ముందు దూషకుడను. ఇప్పుడు కూడా దూషిస్తున్నావుగా. దూషించట్లేదా? ఇప్పుడు కూడా దూషిస్తున్నావు. మార్పు ఎక్కడ ఉంది నీకు? దూషిస్తానే ఉన్నావు కదా. దూషిస్తానే ఉన్నావు. రొట్టెలో చేయేస్తానే ఉన్నావు. అమ్మ కడుపులు నొప్పి వచ్చింది అంటానే ఉన్నావు. తలదిరికింది అంటానే ఉన్నావు. ఈ తమాషా భక్త్య. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు మన ప్రభు ఏమంటున్నాడు అక్కడ? నా ప్రభు. ఈయనేమంటున్నాడు? నా ప్రభు అనకూడదు, మన ప్రభు. మన ప్రభు అయిన
తెలియక తెలియక విశ్వాసం వలన చేస్తిని గనక, చాలు, తెలియక చేస్తిని గనక కనికరింపబడి తిని. తెలిసి ఒకరిని దూషిస్తే కనికరించబడము, తెలిసి అకారణంగా ఒకరిని హింసిస్తే కనికరించబడము. తెలియక చేశాను గనక కనికరించబడ్డాను. నమ్మకమైన వానిగా ఎంచి నన్ను స్వార్థికునిగా అభిషేకించాడు. నేను క్రీస్తుకు పనికొచ్చాను పనిముట్టుగా అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అలాగే మనం చూస్తే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములకు సంచారం చేస్తున్నప్పుడు అందరికీ ఒక మాట చెప్పాడు. మత్తయి రాసిన సువార్త, ముగిస్తున్నాను ఒక 10 నిమిషాల్లో. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో, ఏమవసరంలా, నువ్వు రొట్టె రసం తీసుకునేటప్పుడు ఆ రొట్టెలో పాలు పంపు మందేటప్పుడు నేను సాత్వికుడను తీసుకో, నేను సాత్వికుడను తీసుకో, రొట్టె పట్టుకో. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను. మన గురువు గారి లక్షణం సాత్వికుడు, దీన మనస్సు. ఆ లక్షణం మనలో కూడా ఉండాలి కదా. ఆ సాత్వికత, ఆ యొక్క దీనత్వం మనలో కూడా ఆ లక్షణాలు ఉండాలి కదా. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. ఎవరి యొద్ద నేర్చుకోవాలి? ఎవరి యొద్ద నేర్చుకోవాలి? చాలామంది ఎవరెవరో ట్రైనింగ్ బోధ చెప్తూ ఉంటారు. ఏం బోధ చెప్తారు వాళ్ళు? ఏం బోధ చెప్తారు చెప్పనా నేను? మన సంఘమే పావుర పిల్ల, కథమాయన్నీ కాకులే. నువ్వు పెద్ద కాకివి నువ్వు. అలా చెప్పకూడదు ఈ మాటలు. మన సంఘమే కాదు, మన గురించి ఇతరులు చెప్పుకోవాలి, మన గురించి ఇతరులు చెప్పుకోవాలి. అలా కాదు. ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవాలి. మనం బైబిల్ ఉంది కదా, చదువు ఉంది కదా. తీరిక సమయంలో మనం యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో ఆయన యొద్ద నేర్చుకోవాలి. మనం పౌలు ఆయన యొద్ద నేర్చుకున్నాడు, నేను ఆయన యొద్ద నేర్చుకున్నాను. నా మాట్లాడుతూ ఉంటాయంటే చాలా చురుకుతనంగా ఉండొచ్చు, కానీ ఆయనకు సాక్షిగా నేను జీవించే కాలంలో ఓ నమ్మకమైన సాక్షిగా నేను నిలబడాలి కదా. అందుకని నేను సాత్వికుడను దీన మనసు గలవాడను ప్రభువా, నీవు చెప్పినట్లే నేను సాత్వికత దీన మనసు నాలో ఉంది అని చెయ్యి, దాంట్లో ఆ పాత్రలో చెయ్యి. ఆ లక్షణం కనుక నీలో ఉంటే వేనుగులు యొక్క ఆత్మబలం పెరుగుతుంది నీవు. సాత్వికత దీన మనసు చెప్పినంత తేలిగ్గా కాదు ఇది. అలాగే మనం చూస్తే ఆఖరగా ఎవరితో సహవాసం చేయకూడదో తెలియాలి. ఎవరితో సహవాసం చేయకూడదో తెలియాలి. ఎవరితో సహవాసం చేయకూడదు? క్రైస్తవ పుట్టకబుట్టినటువంటి వాళ్ళు ఎవరితో సహవాసం చేయకూడదు? సామెతల గ్రంథం చూడండి, 22, సామెతలు 22-24. ఓరకోరికే కొంతమంది కోపం వస్తూ ఉంటుంది, ఓరకోరికే కోపం వస్తూ ఉంటుంది కొంతమందికి. కోపచిత్తునితో సహవాసం చేయకుము, క్రోధము కలవారితో. పరిచయాలు పెట్టుకోవద్దు వాళ్ళతోటి. మీరు క్రోధము గలవాళ్ళు ఉండారనుకో, బాగానే మాట్లాడుతూ ఉంటారు, బూతు మాట దొల్లిద్ది. క్రోధం అతనిలో ఉన్న క్రోధం ఏం చేస్తుందంటే, అరే ఏంట్రా ఎక్కడికి పోతావు అంటాడు. ఏదైనా సరైన సంబంధాన్ని మీద రెండు వేస్తాడు. అలాంటి బైబిల్ ఏం చెప్తుందంటే, క్రోధము గల వాడితో పరిచయాలు పెట్టుకోవద్దు, వాళ్ళు కట్ చేసుకోండి, ఇది మనకు తగదు. కోపచిత్తునితో సావాసం కానీ, క్రోధము గల వారితో పరిచయాలు కానీ కలిగి ఉండవద్దు. చాలు. ఇంకా 23 రండి, 23, అదే సామెతల గ్రంథం 23, 20, 21. ద్రాక్షారసం అంటే కళ్ళు కానించి మొదలుపెట్టి, కళ్ళు కావచ్చు, సారా కావచ్చు, బ్రాందీ కావచ్చు, రకరకాల మత్తు పదార్థాలు. ద్రాక్షారసం ఇవన్నీ ద్రాక్షారసం కిందకి చెప్తున్నాడు.
ద్రాక్షరసం తాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినేవారితోనైనను. మాంసం హెచ్చుగా అంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఒక ఆదివారం రోజు ఒక రోజు తిన్నందుకు పెద్దది అంటే ఉండదు. ఇక రోజు మాంసం ముక్క సుక్క కలిసిందనుకో నీ అమ్మ అంటాడు. ఇంకా ఇక బూతులు తిడతాడు, కొడతాడు. వాడు కొట్టినా కూడా ఏమంటానికి వెళ్ళలేదు. వాడు పెద్ద రౌడీజం అయిపోయింది ఈ తాగుడు మూలకంగా. ఈ అన్ని అనర్థాలకి తాగుడే కారణం. అందుకని క్రైస్తవుడా ఏమంటున్నాడు? తాగుబోతులతోనూ తాగుబోతులు తిండిపోతూ ఏమవుతారు? చింపిగుడ్డలకు వాళ్ళ జీవితాలు చూస్తాం, రోడ్డు మీద పడిపోతూ ఉంటారు. రోడ్డు మీదనే పడిపోతారు, గుడ్డలన్నీ చినిగిపోతున్నాయి. ఏ బస్సు దొక్కిద్దో ఆటో దొక్కిద్దో కాళ్ళు పట్టుకుని ఒకడు పక్కన లాగుతాడు. ఎంత చండాలమైన జీవితమో. డబ్బులు పెట్టి కొనుక్కుని తాగుతున్నారు. ఇప్పుడు మనం ఈ దగ్గరికి వచ్చినాక ఏం చేసాం? ఆ దుర్గుణాన్ని గురించి బయటపడ్డాం. పురుషుల్లో చాలామంది కూడా ఆ తాగుడు ఒక వ్యసనం. ఆ వ్యసనం ఉన్నటువంటి వాళ్ళతో మీరు సహవాసం చేశారనుకో, ఎక్కడికైనా పోయారనుకో, వాడు బ్రాంతి బుడ్డి చూడగానే మీరు పారిపోయింది లెగెత్తండి. పొయ్యం మన్నేం చేస్తాడని పొయ్యామనుకో, చక్కగా పొడుకోబెట్టి నీ గొంతులో కూడా అరకాయ పోతాడు. మేము తాగుబోతున్నాను, మీరేం మా మంచోళ్ళ? వీడు కూడా తాగుబోతూ అయిపోతాడు. 2 రోజుల లొట్టలేస్తాడు. ఇక భలే రుచిగా ఉందంటే వీడు కూడా తాగుబోతూ అయిపోతాడు. తాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. చింపిగుడ్డలకు కారణమవుతుంది కనుక వాళ్ళ జీవితాలు చూశారు కదా, వాళ్ళతో సహవాసం చేయొద్దు. ఆఖరిగా ఎవరు పునరుద్ధానాలు అవుతారో ఈ చిన్ని చెల్లికి తెలియదు. పునరుద్ధానాలు అయ్యేది ఎవరు? మనం భక్తి ఎందుకు చేస్తున్నామంటే పునరుద్ధానమే ఇంపార్టెంట్. అమ్మాయి పట్టుకోండి, పునరుద్ధానమే ఇంపార్టెంట్. మనం పునరుద్ధానం కానిడల భక్తి వేస్ట్. పునరుద్ధానం అంటే ఈ శరీరాన్ని విడిచి మహిమ శరీరం దాల్చటం. మహిమ శరీరం దాల్చాలి. ఈ శరీరం పాప శరీరం నిరర్థకం అయిపోయి ఈ శరీరం మహిమ శరీరంగా దాల్చినప్పుడు అది పునరుద్ధానం. పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రికలో జ్ఞాపకం వస్తుంది చూడండి, 3వ అధ్యాయం 7వ వచనములో, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. 3:7 నుంచి చదువు. అయినను నాకు ఏవేవి లాభకరముగా ఉండెనో వాటిని ఏవేవి నాకు వ్యాపారాలు. పౌలుకి అప్పుడే వ్యాపారాలు ఉన్నాయి. 1,00,000 కోట్ల సంపద ఇవ్వాలి. అమ్మితే కోట్ల సంపద అంటది, 100 కోట్లు ఉంటుందంట ఆయన యొక్క సంపద. అలాంటి సంపదనంతా కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నష్టపోయాడట. ఇప్పుడు ఈ భక్తిలోకి వచ్చిన తర్వాత నష్టపోవాలి సేవకుడు. నేనున్నాను. నా తెలివికి ఏ ప్లాట్లు బిజినెస్ చేసినా, లేకపోతే ఏ పెళ్ళిళ్ళు కుదిర్చినా, ఏ విధమైనటువంటి అడ్డదారులు తొక్కితే కోట్లు సంపాదించేవాడిని. నా తెలివిని క్రీస్తుకే ఉపయోగించాను తప్ప ఈ లాభాపేక్షకు ఉపయోగించలేదు. పౌలేమంటున్నాడు? నేను నష్టపోయాను అంటున్నాడు. నేను నష్టపోయాను. 45 సంవత్సరాలకు ఉచితంగా స్వార్థ ప్రకటించి ఇవాళ 0 పాయింట్కి వచ్చేసాను. నా ఆస్తి 1 సెంటు లేదు నాకు. అయినా నన్ను విమర్శించేవాళ్ళు ఇంతమంది. ఈ జుట్టు పోలిగాళ్ళు ఇంతమంది ఉంటారు. జుట్టు పోలిగాళ్ళు ఎగుతూ ఉంటారు పద్దాక. బాధేస్తుంది ఒక మాలి. నష్టముగా ఎంచుకుంటుని. ఇప్పుడు దావీదు విషయం చెప్పుకోవచ్చు. దావీదు అంతకుముందు నాకు తెలిసి బేల్దార్ మేస్త్రి. ఇవాళ బేల్దార్ మేస్త్రి అంటే కాంట్రాక్ట్ తీసుకుంటున్నాడు, లక్షలు కొట్టేస్తున్నాడు. కాంట్రాక్ట్ పెద్ద 20 మందిని పెట్టుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు 20 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు, 20, 25 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు మేము మిగులుతాయి గ్యారంటీగా. అలాంటి సంపదనంతా వదిలిపెట్టి
తన తండ్రి గారు తర్వాత ఆ కాడిని ఆయన భుజాన్ని వేసుకున్నాడు. సరే, నాకు తెలిసి పర్వాలా దావీదు, నేను చాలా వందల సంఘాల్లో సేవకులను చూసా, కానీ దావీదు పర్వాలేదు అనిపించింది నాకు. ఎందుకంటే నష్టపోయాడు, ఆయన కూడా నష్టపోయాడు కదా. మరి ఎందుకు వీళ్ళకి బోధించి వీళ్ళతోనే కాలం గడిపేసి ఇక్కడే ఈ నేల మీద పడుకొని ఈ రకంగా దాదాపు 5-6 గంటలు ప్రార్థన చేసి నేను కూడా లోకంలోకి వెళ్ళిపోతే నేను కూడా పెద్ద పెద్ద స్థలాలు కొనుక్కుని బిల్డింగులు కట్టుకునేవాడిని కదా. నా కుమారుడు ఆటో దోడాల్సిన పని ఏంటి? నష్టపోయాడు. నష్టపోవటమే, నష్టపోవాల్సిందే. ప్రతి సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తు నిమిత్తము నేను ఏవేవి నాకు లాభకరముగా ఉండెనో అవి నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా. ఎవరిని సంపాదించుకుని? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి. అదిగో చూడండి, ఇదంతా ఎందుకు చేస్తున్నానేనంటే మృతులలో నుండి ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానము కలగవలనని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎలాంటి స్టాండర్డ్ అయినటువంటి పునాది వేసుకున్నాడో ఇవాళ అంటున్నాడు ఆయన, నేను మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించిందని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నేను పునరుద్ధానం అవుతాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పునరుద్ధానం అవుతాం. మనం పునరుద్ధానం కావాలి. పునరుద్ధానం పొందకపోతే భక్తి వేస్ట్, ప్రార్థన వేస్ట్, కీర్తన వేస్ట్, చెప్పడం వేస్ట్ కాకూడదు. మన భక్తి సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని సాక్ష్యం ఇచ్చాడు. ఆఖరిగా మనం చూస్తే ఇంకొక మాట ఆఖరిగా చూడండి, ఎవరు పునరుద్ధానులు అవుతారు? పునరుద్ధానులయ్యే అదృష్టవంతులు ఎవరు అంటే 147వ కీర్తనకు రండి. 147వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా ఎవరిని లేవనెత్తానంటున్నాడు? గర్విష్ఠులంతా కూడా మట్టిపోలైపోతారు. గర్విష్ఠులంట మట్టిపోలైపోతారంతే, లేగోరు కుళ్ళిపోతారంతే. ఆమె సిలుగు గుర్తేయచ్చు. ఈయన పేరు అద్భుతరావు, ఈయన పరిశుద్ధరావు, రకరకాల పేర్లు కనపడతా ఉంటాయి అక్కడ సమాధుల్లోకి వెళ్తే. మట్టి పాలైపోతారంతే. దీనత్వం అనేది ఎవరిలో కనపడుతుంది? దీనత్వం ఏ జీవుల్లో కనపడుతుంది అంటే గొర్రెలో కనపడుతుంది. యేసుక్రీస్తు ఏమన్నా అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, తోడేళ్లకు కాపరిని, మేకలకు కాపరిని అని చెప్పలేదు ఆయన. నేను గొర్రెలకు మాత్రమే మంచి కాపరిని. ఇక్కడేమంటున్నాడంటే దీనులు లేవనెత్తబడతారు, భక్తిహీనులు ఆయన నేలను కూల్చును. భక్తిహీనులు అంటే ఎవరు? ముగిస్తున్నాను. భక్తిహీనులు అంటే ఎవరమ్మా భక్తిహీనులు అంటే? భక్తి చేస్తూ పాపాలు చేసేవాళ్ళు మట్టిపాలు అయిపోతారు. పునరుద్ధానం లేదా, తలకాయ లేదు. భక్తి చేస్తూ పాపాలు చేయకూడదు. భక్తి చేస్తూ పాపాలు విడిచిపెట్టి భక్తి చేయాలి. పాపాలు ఒప్పుకోవటం కాదు ఇంపార్టెంట్, విడిచిపెట్టడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డెంగు జ్వరం అతి ప్రమాదకరమైన జ్వరముతో 15 రోజులు బాధపడ్డాను. కణాలు పడిపోయినాయి. ఈరోజు వస్తానా రాలేనేమో అనిపించింది నాకు. డెంగు జ్వరం కాసేపు డాక్టర్ దగ్గరికి వెళ్తే
కణాలు పడిపోయాయి. 4,00,000 కణాలు ఉండాల్సింది 1,55,000 కణాలు. అంటే ఎంత కణాలు తగ్గిపోయినాయో చూడండి. బాగా నీరసపడిపోయాను. అసలు ఈరోజు వస్తానా, ఆయన బిడ్డలకు వాక్యం అందించే శక్తి నాలోకి వస్తారా లేదా అని చెప్పేసి రాత్రి కూడా అనుకున్నాను నేను. కానీ ఆయన అపారమైనటువంటి శక్తి వల్ల నిలబెట్టి మీకు మంచి విషయాలను ఆయన నాలో ఉండి బోధించాడు. లేకపోతే నా చదువుకి, నా జ్ఞానానికి ఇలాంటి మంచి విషయాలు ఎలా దడతాయి? నన్ను ఒక పాత్రగా ఆయన వాడుకుంటున్నాడు. ఆయనకు ఉపయోగపడ్డాను. నా జన్మకి ఇది చాలు అనుకుంటున్నాను. నాకు ఏ విధమైన విచారం లేదు. జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇక టాబ్లెట్లు అవి కూడా వాడుకోవట్లేదు, ఇక అవసరం లేదన్నాడు. దాదాపు 3 లక్షల పైన పెరిగిన ఈ కణాలు. ఇక అవసరం లేదు. 2-3 రోజుల క్రితం హాస్పిటల్ నుంచి వచ్చాను. సరే, ఇంత ఎండలో కూడా నా భార్య కూడా ఈరోజు బాగోపోతే ఏంటి ఏమండి అనలా. అందాం అనుకుంది కానీ నోటి మీద ఆగే బిడ్డ కాదు ఈయన, వెళ్ళిపోతాడు ఎండలోనైనా సరే అని చెప్పేసి అనలా. చక్కగా బట్టలు ఉతికి, చక్కగా సబ్బెట్టి, చక్కగా స్నానానికి నీళ్ళు పెట్టిద్ది. ఏం కూర కావాలండి అని అడిగేది. చక్కగా నాకు ఇష్టమైన కూర కావాలంటే వండి పెట్టింది. చాలా సహాయకరాలుగా నాకు చాలా చక్కగా నాతో జీవిస్తుంది. దాన్ని బట్టి సేవ ముందుకు కొనసాగటానికి ఆమె కూడా ఒక కారణమవుతుంది. అలాగే దావీదు విషయంలో కూడా మరి ఫోన్ చేసి అయ్యా మరి గుర్తు చేస్తాడు అయ్యా రేపు ఆదివారం అని. ఆయనే వస్తాడులే, వస్తే రాని, రాకపోతే రాకపోని అనుకోకుండా. అది ఒక మంచి లక్షణం దావీదులో ఉంది. కానీ దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం, తల వంచండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. జగత్తును అందలి సమస్తమును కేవలము నీ వాక్కు చేత సృష్టించి సర్వజీవులకు ఊపిరి ఊది సర్వమును పోషిస్తున్న తండ్రి, ముందుగా యేసుక్రీస్తు నామములో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, ఎక్కడి వారమో నాయన మా తండ్రి, మా నడవడుల్లో నా తండ్రి పాప బంధకముల చేత సైతాను ఉచ్చులో పట్టబడి నిన్నెరుగక ప్రభు మా నాయన అంధకారములో తిరుగులాడుచు ఉండగా నీవు మమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ చూస్తే మాకు ఆశ్చర్యమగుచున్నది తండ్రి. ఏమాత్రము నీతి లేని మమ్మలను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రియకుమారుని యొక్క రక్తములో కడిగి మమ్మలను శుద్ధీకరించి మీ సన్నిధానములో ఈ భూలోకములో పాడుకొనుటకు, అలాగే మా తండ్రి ప్రార్థించుకొనుటకు, మీ మాటలు వినుటకు, మా కాలాన్ని గడుపుకొనుటకు చక్కని సమయాన్ని, చక్కని మందిరాన్ని, చక్కని సేవకుణ్ణి మాకు అనుగ్రహించినందుకు నాయన మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాం. అలాగే మా ప్రభువా, ఎవరైతే తండ్రి సాక్ష్యం ఇచ్చారో బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, ఎవరైతే వృద్ధాప్య దశకు వచ్చారో వాళ్ళు నాయన ఇతరులకు భారం కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్లుగా మీ ప్రియకుమారుని యొక్క పునరుద్ధాన శక్తి చేత వాళ్ళు శక్తి పొందుకుని చాలా కాలం నాయనే మందిరమునకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎవరైతేనైనా అప్పుల బాధలతో ఉన్నారో వారికి ఆలోచన చెప్పండి, ధైర్యాన్ని ఇవ్వండి. వారిని నాయన ఆ అప్పుల భారం నుంచి ఒడ్డుగెగమని నేను ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే ఎవరైతే వివాహాల కొరకు నాయన సిద్ధపడి ఉన్నారో ఆ బిడ్డలు నాయన మంచి వరుడు, మంచి లేక మరి అలాంటి మంచి యొక్క వరుణ్ణి కానీ లేక వధువును కానీ నాయన మీరు సమకూర్చి మా తండ్రి వారిని సంతోషపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కార్యాలను జరిగించమని మనవి చేసుకుంటున్నాం. అలాగే మా ప్రభు, మా తండ్రి, ఎవరైతేనైనా ఈరోజు రాలేదో వాళ్ళ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి ప్రభా. మరి ఒకసారి నాయన వారిని ప్రేరేపించి నడిపించి ప్రభా మీ కృపలో వారిని కూడా మాతో పాటు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాతో పాటు వాక్యం అందించినటువంటి యొక్క ప్రియ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. చక్కని ఆరోగ్యంతో ఒక బలమైన సాధనాలుగా మా తండ్రి మీకు ఉపయోగపడినట్లుగాను,
అలాగే మీ కృపలో నాయన వాళ్ళు మా తండ్రి దినధనాభివృద్ధి చెందినట్లుగాను కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వామించేటువంటి ప్రియ బిడ్డలు ఒకళ్ళిద్దరు రావట్లేదు కానీ ప్రభు మా తండ్రి, ఇక వామిజ్యం కొరతగా ఉంది మా ప్రభు. అలాంటి వామిజ్యం చక్కగా పాటకి ధ్వనించేట్లుగా మీరు కృప చూపమని, అలాంటి బిడ్డలను లేపి తండ్రి వామిజ్యం కళాకారులుగా మా తండ్రి మీరు మృదుమధురంగా వామించేట్లుగా మీరు కృప చూపమని నాయన ప్రార్థన చేస్తున్నాం. వారి కొరకు సహాయం చేయండి. అలాగే వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దీవించి వారి యొక్క జీవితాల్లో మా తండ్రి గొప్ప మేలు చూసినట్లుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి మహిమగల నామంలోనే ప్రార్థన చేసి చెప్పుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. ప్రార్థించండి. మరి ఒక అంశంతో సెప్టెంబర్ నెల ఫస్ట్ ఆదివారంలో మరలా ఒక